హై వోల్టేజ్ పొలిటికల్ ఎపిసోడ్లో క్రియేట్ చేయగలుగుతారా? క్రౌడ్ పుల్లింగ్ రావడం వేరు, అది బ్యాలెట్ బాక్స్లోకి వెళ్ళడం వేరు. బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. యా పీసీఆర్, నాకు రామ్మోహన్ రావు గారు వాయిస్ కనెక్ట్ చేయండి. శ్రీకాంత్ గారు నమస్తే. యా నమస్తే అండి రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో వస్తున్నటువంటి ప్రజాదరణ లేదంటే విజయ్ పడుతున్నటువంటి ఇబ్బందులు, విజయ్కి కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో. బట్ ఇందాక నేను చెప్పినట్టు కూటములు బలంగా ఉన్నాయి. అటు స్టాలిన్ కూటమి కానీ ఇటు పళనిస్వామి కూటమి కానీ బలంగా ఉంది. ఇంకోటి జయలలిత అనుంగ శిష్యుడు డిఎంకేతో కలిశారు. విజయ్ ఎటువైపు దారి, త్రిష కూడా అమిత్ షాతో కలిశారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. త్రిష ద్వారా ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. విజయ్కి ఒకవేళ విజయ్ గనక ఒప్పుకుంటే ఏడీఎంకే తర్వాత స్థానంలో ఉంటారు, అంటే నెంబర్ 3 స్థానంలో ఉంటారని చెప్పాలి. సో దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. విజయ్ ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళ మద్దతుదారులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎపిసోడ్ని? శ్రీకాంత్ గారు, మీకు అట్లా రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఒక వంక కూటముల గొడవ, మరొక వంక వివాదాల సంఘటన నడుస్తుంది. అక్కడ చూస్తున్నాం. దాకా తలైవ వివాదం రజనీకాంత్ మీద మాట్లాడింది. నిన్నటి కాక మొన్న మనకు షణ్ముగం నయనతార గురించి మాట్లాడిన విషయాలు, ఇవి వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటు పక్క మీరు అన్నట్టు ఇటు 23 ఇటు 34 పార్టీలు ఉన్నా కూడా రెండు కూటములలో ప్రధానమైన పార్టీలు 2-3 మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు డిఎంకే కూటమిలో కాంగ్రెస్ డిఎంకే ప్రధానమైన పార్టీలు మిగతా అన్ని కలిస్తే 10-20 సీట్ల కన్నా ఎక్కువ పోటీ చేయవు. వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. చూస్తున్నాం మనం 234 స్థానాల్లో 200 పైచులకు డిఎంకే ఏం చేస్తుంది, కాంగ్రెస్ కూడా ఈసారి సీటు తగ్గించింది కూడా. ఇటు పక్క చూసుకుంటే అన్నాడీఎంకేలో ప్రధాన భాగస్వామి బీజేపీ, అన్నాడీఎంకే, అంతేగాని మిగతావన్నీ కూడా చిన్న చితక పార్టీలే. పేరుకు 20కి పైగా కనపడుతున్నాయి ఇటు పక్క అటు పక్క, కానీ 1-2 సీట్లు మాత్రమే. చూసుకుంటే ఈ రెండు కూటముల పేరు కానీ ప్రధానమైన అక్కడ కాంగ్రెస్ డిఎంకే కాంగ్రెస్, ఇక్కడనేమో అన్నాడీఎంకే బీజేపీని ప్రధానంగా తీసుకోవచ్చు. సందట్లో ఆటో అరటి పండుగ మారుతారా లేకపోతే పోతారా అంటే, ఒక సర్వే ఏం చెప్తుంది, 12% కంటే ఓట్లు ఎక్కువ లేవు వీరికి, మన విజయ్కి. ఒక 5% ఓట్ల తేడాతో రెండు కూటముల మధ్య పోటీ కొనసాగుతుంది అనే మాట అన్నాడీఎంకే కంటే డిఎంకేకు ఒక 5% ఓట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి అనే మాట వస్తుంది. 5% ఓట్లను తగ్గించాలంటే ఇటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలి కదా. అందుకని సమస్య ఏంటంటే అన్నాడీఎంకేకు, ముఖ్యంగా బీజేపీకి మనకు విజయ్ అవసరం అయితే ఎక్కువ అనిపిస్తుంది. అది సరిగ్గా శ్రీకాంత్ గారు మనకు ఆంధ్రప్రదేశ్ లో 2014లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. 2014 కాదు, మన జనసేన 2014. అయితే సార్ మీరు జనసేనకు వచ్చే కంటే ముందు నాకు ప్రజారాజ్యం ఎపిసోడ్ కూడా ఈ విజయ్ సీన్ చూస్తే కనిపిస్తుంది. క్రౌడ్ పుల్లింగ్ ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు కానీ, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ 294 మంది అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి ఆ రోజు గెలుచుకుంది కేవలం 18 సీట్లు మాత్రమే. అంటే ఇందాక మీరు అన్నట్టు 15-20% ఓట్లు మాత్రమే సాధించుకున్నారు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, ఇందాక మీరు చెప్పిన 2014 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్. సో ఈ 2 ఎపిసోడ్లలో పవన్ కళ్యాణ్ భారీగా దెబ్బతిన్నారు. మొదటిసారి 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయారు. కేవలం ఒక 5% మాత్రమే ఓటు బ్యాంకును సంపాదించుకున్నారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితి అనుకుందాం, ఎందుకంటే ఓటు బ్యాంక్ చీలిపోవద్దు, ప్రభుత్వంలోకి రావాలి. సో నెక్స్ట్ బీజేపీతో అలయన్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నాకు ప్రజారాజ్యం సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో తమిళనాడులో అన్నది కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా కొంచెం వెనక్కి వెళ్దాం. మీరు అన్నట్టు కొంచెం వెనక్కి వెళ్ళాల్సి, నేనేమో 2014 నుంచి లెక్క పెడుతున్నా, అంతకంటే ముందు పెడతాం. మీరు అన్నట్టు కరెక్టే. అప్పుడు 2 పార్టీలు, నేను కూడా పోటీ చేశాను కనుక 2 పార్టీలు, లోక్సత్తా, ప్రజారాజ్యం. మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు? నేను గజ్వేల్ నుంచి చేశాను సార్. గజ్వేల్ 2016,000 ఓట్లు వచ్చినాయి. 2009లో చేశాను. ప్రజారాజ్యం ఉంది అప్పుడు, అట్లాగే 2 ఉన్నాయి. అయితే నా ఉద్దేశం ఏంటంటే 2009కి వచ్చే కాలం చూడండి, 16% ఓట్లు 18 సీట్లు వచ్చినాయి. తెలంగాణ కూడా 2 సీట్లు వచ్చినాయి. ఏది ప్రజారాజ్యం పార్టీకి 13 సీట్లు అక్కడ వస్తే తెలంగాణలో 2 సీట్లు వచ్చినాయి. అట్లాగే లోక్సత్తా, ఈ 2 ఏమైందంటే 1.8% తేడా, ఏది కాంగ్రెస్ కు టీడీపీకి మధ్యన 1.8%, 2% కూడా కాదు ఓట్ల తేడాతో అప్పటిదాకా అధికారంలో ఉన్న టీడీపీ, ఏది మనకు అలిపిరి సంఘటన మన దాని తర్వాత అప్పటికా మన ఓడిపోయింది. కాంగ్రెస్ రెండోసారి గెలిచింది. మొదట్లో అలిపిరి సంఘటనతో 2004లో కాంగ్రెస్ గెలిచింది, ఇటు టీడీపీ ఓడిపోయింది. దానికి కారణం వేరే రకంగా ఉన్నాయి. కానీ 2009కి వచ్చే కాలం ప్రజారాజ్యం వచ్చిన తర్వాత లోక్సత్తా ప్రజారాజ్యం కొంతే కావచ్చు, 5.6% 6% దాకా లోక్సత్తా తీసుకున్నది.
16% ఓట్లు 18 సీట్లతో ఈ రెండు కలవడం ఏమైందంటే ఈ రెండు చీల్చడం వల్ల అధికార పార్టీకే మళ్ళీ లాభమైంది, ప్రతిపక్ష పార్టీ కంటే కూడా ప్రతిపక్షం నష్టపోయింది. సరిగ్గా అదే స్థితిలో 2014 చూడండి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు, కానీ త్రిమూర్తుల్లాగా అటు మన మోడీ, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు, మధ్యన ఆయన చూసుకొని పోటీ చేసిన సందర్భం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఉన్నాయి ఆనాడు 5-6% ఓట్లే కావచ్చు, కానీ ఆనాడు కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమైన పాత్ర ఖచ్చితంగా జనసేన వహించింది. ఒకటేమో 2009లో మీరు అన్నట్లు ప్రజారాజ్యం చెడగొట్టడానికి పనికొస్తే, తెలుగుదేశాన్ని ఓడించడానికి పనికొస్తే, కాంగ్రెస్ ను గెలిపించడానికి పనికొస్తే, ఇటు పక్క ప్రజారాజ్యం రెండవసారి అంటే 2014లో కూటమి మన జనసేన కూటమికి లాభం చేసింది. అదే చూడండి, అప్పుడేమో కలిసి ఉంటే కలత సుఖం చిరం చూశారు. 2019కి వచ్చే కల్లా విడిపోతే చెడిపోతాం అనే సినిమా ఇదే పవన్ కళ్యాణ్ చూసినాం కదా. నా గొప్ప నేను ఒక్కడనే పోతా, ఒంటరిగా పోతా అంటే ఏమైందంటే, సరే 2014లో పోటీ చేయలే కనుక అది వేరు, కానీ పోటీ చేసి భంగపడ్డాడు కదా, 2 చోట్ల ఓడిపోయాడు కదా. గతంలో మీరు చూడండి, ప్రజారాజ్యం కూడా మన ప్రజారాజ్యంలో చిరంజీవి గారు కూడా అటు పక్కన తిరుపతి, పాలకొల్లు 2 చేస్తే తిరుపతిలో గెలిచాడు, పాలకొల్లులో ఎక్కువ ఓట్లు కాపుల ఓట్లు ఉన్న దగ్గర ఓడిపోయింది చూసినాం కదా. కొంతకాలం సాధారణ ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఆయన పోవడం జరిగింది. సో మళ్ళీ ఆ విలీనం